హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను చాలా యూస్ఫుల్ అంటే చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకు నార్మల్గా మనము ఫేస్ చేయొచ్చు. కానీ చిన్నపిల్లలకి ఎవరికైతే దగ్గు, జలుబు లేకపోతే శ్వాస సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా జరుగుతూ ఉంటే ముక్క పట్టేసుకొని వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా, వాళ్ళకి ఇమీడియట్ హోమ్ రెమెడీస్ అన్నమాట ఇవి. అంటే లైక్ విక్స్ అట్లాంటివి రాస్తూ ఉంటాం కదా, వాటితో కూడా తగ్గకపోతే ఈ హోమ్ రెమెడీ అయితే మీకు చాలా యూజ్ అవుతుంది. ఇందులో ఏం లేదు, పారాషూట్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. లేదు మీ దగ్గర కొబ్బరి నూనె పట్టించినవి ఉంటే అది యూజ్ చేసుకోండి, లేదంటే పారాషూట్ తీసుకోండి. వేరే అయితే ఏం తీసుకోవద్దు, అంటే కొబ్బరి నూనెలో ఏం కలిసి ఉండొద్దు అనమాట. ఓన్లీ కొబ్బరి నూనెనే ఉండాలి. అందుకని పారాషూట్ తీసుకున్నాను నేను. దాంతోపాటు ఇంకొక నెక్స్ట్ ఐటెం కర్పూరం, అంటే ముద్ద కర్పూరం అయినా సరే, లేదంటే నార్మల్ కర్పూరం అయినా సరే. ఎక్కువ స్మెల్ అట్లా ఇట్లా ఏమన్నా కలుపుతారు కదా మంచి స్మెల్ రానికి, అట్లాంటివి ఏమన్నా ఉంటే అది వాడకండి. నార్మల్ కర్పూరం ఉంటుంది కదా, అదైతే వాడండి అనమాట. నేనైతే ఇక్కడ ముద్ద కర్పూరం కాదు కాబట్టి నేను నా పాపకి 2-3 డేస్కి సరిపడంత తీసుకున్నాను. ఈ కొంచెమే 2-3 డేస్ సరిపోతుంది అనమాట. మనము ఒక పూట లేదంటే ఏ పూటది ఆ పూటకి తీసుకోవాలనుకుంటే కొంచెం కొంచెం తీసుకోవచ్చు. నేను ఇప్పుడైతే ఒక 2 స్పూన్స్ అంటే 2 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. దాని తర్వాత ఒక 4-5 కర్పూరం అయితే అందులో స్మాష్ చేసుకున్నాను అనమాట. చేసుకున్న తర్వాత అంటే గోరువెచ్చగా కానివ్వాలన్నమాట. చూపిస్తున్నాను కదా ప్రాసెస్, గోరువెచ్చగా కావాలి. మంట ఎక్కువ పెట్టొద్దు అనమాట. చిన్న మంట పైన గోరువెచ్చగా వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్నప్పుడు అప్పుడు ఆయిల్లోకి కర్పూరము ఆయిల్లోకి ఇంకిపోయి అప్పుడు రెండు మిక్స్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా పొగలాగా వస్తుంది కదా, వెంటనే ఆఫ్ చేసేయాలి. కొంచెం కూడా గిన్నె మాడిపోద్ది అనమాట. గిన్నె మాడిపోతే ఆటోమేటిక్గా ఆయిల్ చేంజ్ అయిపోతుంది. అట్లేం కావద్దు. ఇట్లా లైట్గా ఒక 1 మినిట్ కూడా కాదు, ఒక 10 సెకండ్స్ అట్లా పెట్టండి. వెంటనే ఆయిల్ అంటే తొందరనే హీట్ అయిపోతుంది కదా. సో ఇక్కడ దీన్ని మిక్స్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో చూపించిన ప్రాసెస్ అనేది నేను పిల్లలకి కాబట్టి మనం కేర్ ఎక్కువ తీసుకోవాలి. పెద్దవాళ్ళకంటే కొంచెం ఒకవేళ స్కిన్కి పడకపోయినా లేకపోతే మనకి ఏదైనా కొంచెం ఎక్కువ మంటగా ఉన్నా మనం తట్టుకుంటాం. పిల్లలు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట చేసే ప్రతి ఒక్కటి. ఇక్కడ ఇంకోటి చల్లార్చుకోవాలి. చల్లార్చడంతో పాటు దాన్ని కలుపుకోవాలన్నమాట. ఇంకా నేను కొంచెం వెంటనే దాంట్లో వెంటనే వాటర్ పోయొద్దు అనమాట. వాటర్ వేసి చల్లార్చచ్చు అని వెంటనే వాటర్ పోస్తూ ఉంటారు. లేదంటే కొంచెం దాన్ని ఇట్లా మనం కదుపుతూ ఉంటే అందులో ఉన్న హీట్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకోటి అది మంచిగా మిక్స్ అవుతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కింద. అప్పుడు కొంచెం చల్లారుతుంది. మనము పిల్లలకి అప్లై చేసేటప్పుడు కొంచెం లైట్ గోరువెచ్చగా, అంటే వాళ్ళ స్కిన్కి చూసుకోవాలండి, వాళ్ళు తట్టుకోగలుగుతారు ఆ వెచ్చదనము అని అంటేనే అట్లా అప్లై చేయాలన్నమాట. ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తున్నాను నేను ఏం ఆయిల్ వాడినానని చెప్పేసి. ఇక్కడ లైట్గా మనకు చేత్తో ముట్టుకుంటే మనం వేడి నీళ్ళు స్నానానికి పోసినట్టుగా ఉంటుంది కదా, ఆ విధంగా ఉండాలన్నమాట ఆయిల్. ఇక్కడ చూడండి నేను అందులో ఉన్న హీట్ అనేది తగ్గిన తర్వాత యాడ్ చేస్తున్నాను, పిల్లలకి కాలకుండా ఉండొద్దని చెప్పేసి. ఈ విధంగా చల్లార్చుకోవాలి. కొంచెం లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు రాస్తే ఏమవుతుందంటే వాళ్ళకి తొందరగా తగ్గుతుంది. లేదు పిల్లలకు ప్రాబ్లం అయిపోవచ్చు, మళ్ళీ ఏమైనా స్కిన్కి ప్రాబ్లం అవుతుందంటే పూర్తిగా చల్లార్చిన తర్వాత చూపిస్తున్నాను. ఇక్కడ నా చేతికి అసలు కాలలేదు, అంటే పిల్లలకి కొంచెం కాలుతుంది అనమాట. ఆ విధంగా చూసుకొని పిల్లలకి ఏది చేసినా కానీ జాగ్రత్తగా చేయాలి, అప్లై చేయాలి. చూడండి ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను. ఫస్ట్ అంటే ఛాతీ పైన అప్లై చేస్తున్నాను. ఇట్లా ఒక పట్టులాగా వేయాలన్నమాట. ఇంకా నా పాప అస్సలు వినదు. ఏదో అట్లా ఆమెకి విపరీతమైన దగ్గు, జలుబు, జ్వరం అయితే ఉంది. టైఫాయిడ్ ఉందన్నమాట. టైఫాయిడ్కి మందులతో తగ్గించవచ్చు, కానీ దగ్గు జలుబు ఇన్స్టాంట్గా తగ్గాలంటే అసలు తగ్గట్లేదు. దానికోసం ఇంట్లో హోమ్ రెమెడీస్ అయితే మనం చేస్తూ ఉండాలన్నమాట. నేను మరిన్ని హోమ్ రెమెడీస్ అయితే మీతో షేర్ చేస్తాను. ఈ విధంగా ముక్కు దగ్గర చూడండి, అది ఘాట్ అనేది తెలుస్తుంది అనమాట. ముక్కు దగ్గర రాసినప్పుడు తను అసలు రాయించుకోవట్లేదు. గొంతుకు, చెస్ట్కి, నుదురు పైన, అరికాళ్ళు పడుకున్నప్పుడైతే ఇంకా అరికాళ్ళు, వీపు, కాళ్ళకంతా పట్టించేస్తే మంచిగా వాళ్ళకి తొందరగా ఒక 2 డేస్లో మనకి వాళ్ళ ప్రాబ్లం అంతా తగ్గిపోతుంది అనమాట. ఈ విధంగా నైట్ పడుకునేటప్పుడు లేదా మధ్యాహ్నం పడుకుంటారు కదా, అప్పుడైతే రాయండి. తను పడుకుంటుంది అని అర్థమైనప్పుడు రాసిన అనమాట. తను పడుకున్న తర్వాత కొంచెం డిస్టర్బ్ చేసినా వెంటనే లేస్తుంది అనమాట. మీ పిల్లలు పడుకుంటే లేవరు అనిపిస్తే వాళ్ళు పడుకున్నాకనే రాయండి అనమాట.
ఈ వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.